జై శ్రీరామ్. మనం నిత్య పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో చాలామంది చేసే పొరపాటు ఒకటి ఉంది. మనం సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం. చెప్పుకున్న తర్వాత మమో భర్త సమస్త దుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వరం ఉద్దేశ్య శుభే శోభనే అన్నీ చెప్తాం. ఆ తర్వాత దానికి మనం కలిగే ప్రథమపాదే జంబూద్వీపే ఇవన్నీ చెప్పుకుంటే తర్వాత మన పంచాంగం కూడా మనం చెప్పుకుంటాం. అక్కడ పంచాంగాలు మనం చెప్తాం. చెప్పిన తర్వాత అక్కడ ధర్మార్థ కామోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం చెప్పిన తర్వాత మనం యాడ్ చేస్తాం. కొన్ని ఋషులు అంతలోకి చెప్పారు. ఏదో సీతారామ పూజ కరిష్యే ఏదో చెప్పుకోవాలి. మనం ఏం చేస్తాం, ఇష్టకామ్యర్థ సిద్ధార్థం లేకుంటే నూతన గృహ ప్రాప్త్యర్థం ఇవి మనం కలుపుకుంటాం. అక్కడ సంకల్పాన్ని మనం పాడు చేస్తున్నాం. సంకల్పంలో ఏం చెప్పారో ఋషులు ఆ సంకల్పాన్ని యథావిధిగా మనం చెప్పి పూజ చేసుకొని అక్కడ స్టార్టింగ్లో చెప్పారు కదా, పరమేశ్వరం ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం, పరమేశ్వరుడు యొక్క ప్రీతి కోసం పరమేశ్వరుని ఉద్దేశించే మనం ఈ పూజ చేస్తున్నాం. మళ్ళీ అంతే, మళ్ళీ ఇది చెప్పినప్పుడు ఇష్టకామ్య సిద్ధార్థం, నూతన గృహ సిద్ధార్థం ఇవన్నీ కూడా ఉద్యోగ ప్రాప్త్యర్థం ఇవన్నీ మళ్ళీ దాన్ని పాడు చేస్తున్నాయి. కాబట్టి మీరు కొద్దిగా ఆలోచన చేసి ఆ సంకల్పంలో ఎక్కడా కూడా మన వ్యక్తిగతమైనటువంటి కోరికలు చెప్పకూడదు. మరి ఎక్కడో చోట మన కోరిక ఎందుకంటే చెప్పుకోవాలంటే మీరు పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక మాట చెప్తారా, భక్తిహీనం క్రియాహీనం శ్రద్ధాహీనం ద్రవ్యహీనం పరమేశ్వరి ఏదో చెప్పుకుంటారు కదా. అక్కడ మీరు ఆ శ్లోకమే చెప్పక్కర్లా, నోటితోనే నేను చేసినటువంటి పూజలో భక్తి ఉందో లేదో, భక్తి తగ్గి ఉండొచ్చు, ద్రవ్యం తగ్గి ఉండవచ్చు, క్రియ తగ్గి ఉండవచ్చు, నా శ్రద్ధాలోపం కూడా ఉండవచ్చు. ఇవన్నీ కూడా మన్నించి నా యొక్క పూజని పరిపూర్ణం చేసి నాకు ఈ కోరిక తీర్చమ్మా, ఇది తీర్చు తండ్రి అని చెప్పి చేతిలోకి అక్షతలు తీసుకొని అందులో నీళ్లు పోసి అక్కడ విడిచిపెట్టాలి. అప్పుడు అడగాలి మన కోరిక. ఆఖరణ పూజ అంతా అయిన తర్వాత మన కోరికను ఈ విధంగా భగవంతుని అడగాలి తప్పిస్తే సంకల్పంలోనే అడిగేయకూడదు. కాబట్టి సంకల్పం ఋషులు మనకి ఏ విధంగా చెప్తారో ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం అంతే మనం చెప్పాల్సింది, అది చేసుకోవాలి. ఆ విధంగా వచ్చినప్పుడు లాస్ట్లో మనకున్నటువంటి కోరికను ఇలా తెచ్చుకోవాలి తప్పిస్తే సంకల్పాన్ని ఎప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాలి. అలా ప్రయత్నం చేసి చూడండి, మంచి ఫలితాలు వస్తాయి.